హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇది అని చూస్తున్నారు, ఇది గోరింటాక్ అండి. మరి గోరింటాక్ అయితే అలా ఉంది ఏంటి, ఇది కోసి కూడా 1 వీక్ అవుతుంది అనమాట. 1 వీక్ నుండి పెట్టుకోవడానికి కుదరట్లేదా? ఇది నేను కోయలేదండి. లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు అమ్మ అయితే నా కోసం తీసుకొచ్చారు, కానీ 1 వీక్లో నాకైతే పెట్టుకోవడానికి అసలు కుదరలేదు కన్నయ్యతో. ఇవాళ సండే కదా, మా వారి ఇంటి దగ్గరే ఉన్నారు. ఇది ఫ్రిడ్జ్లో చూస్తే కనిపించిందండి, మర్చిపోయి తీసి ఆ మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. కన్నయ్య పడుకున్నాడు కదా అని చెప్పేసి అయితే పట్టుకున్నాను. నేను పెట్టుకునేసరికి అయితే మా పుత్రుడు అయితే లేచాడు. ఇక లేచిన తర్వాత చేసిన రచ్చ అయితే మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. నిజంగా ఈ ఆషాఢంలో నేను గోరింటాకు పెట్టుకోనేమో అనుకున్నాను. మా అమ్మకి లాస్ట్ టైం వచ్చేటప్పుడు చెప్తే మా అమ్మ అయితే ప్రత్యేకంగా గుర్తుంచి పెట్టుకొని మరి నా కోసం అయితే తీసుకొచ్చారనమాట. ఆకిలా ఉంది కదా, పండుతుందో లేదో అని చెప్పేసి పడేద్దాం అనుకున్నా. కానీ మా అమ్మ అంతగానో నా కోసం కోసుకొస్తే నాకు పడేయడానికి అయితే మనసు రాలేదనమాట. మా అమ్మ తెచ్చినందుకైనా పెట్టుకోవాలని చెప్పేసి ఆకలా ఉన్నా కానీ మిక్సీ అయితే పట్టేసిన అనమాట. ఈ టిప్ తెలుసా, గోరింటాకు మొత్తం కూడా మిక్సీ పట్టిన తర్వాత అందులో 1 స్పూను టీ పౌడర్ యాడ్ చేస్తే మంచిగా వండుతుంది. నిజంగా నేను ఇప్పుడు గోరింటాకు పట్టినా కానీ అందులో అయితే 1 టేబుల్ స్పూన్ అయితే టీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. కొంతమంది మజ్జిగ, చింతపండు ఇలా రకరకాలు అయితే యాడ్ చేస్తాను. నేనైతే అలా ఏమి యాడ్ చేయను అనమాట, ఓన్లీ టీ పౌడర్ ఒకటే యాడ్ చేస్తాను. ఇక కన్నయ్య పడుకున్నాడు కదా, ఆయన చేతులు కూడా కొంచెం చందమామలాగా పెడదామని అయితే అనుకున్నాను అనమాట. ఇక ఆయనకి అయితే చందమామ అయితే పెట్టేశాను. చూడండి, నేను పెట్టే మధ్యలోనే ఆయన మొత్తం పిసికేశాడు, మొత్తం చేతుల నిండా అంటేసింది. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఆయన పెట్టిన తర్వాత అయితే నేనైతే పెట్టుకున్నాను. లేదు, బాగానే అయితే పండింది. మా అమ్మ తెచ్చినందుకైతే మంచిగానే పండింది అనిపించింది. నేనైతే హ్యాపీ 1 వీక్ తర్వాత కూడా అలా పండింది అనేసి. అమ్మ తీసుకొచ్చింది అలా పడేయడం అయితే నాకు ఇష్టం లేదు. సో అందుకే నాకు అలా ఉన్నా కానీ పెట్టుకున్నాను అనమాట. ఇంతకీ ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.